హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఒకప్పుడు పూరి గారి ప్రతి సినిమాకి ఉండే వైబ్ ఏమో కొండంత, ఇప్పుడు ఆయన రైటింగ్ లో ఉండే రేంజ్ ఏమో గోరంతా. అసలు ఇప్పుడు ఉన్న పాన్ ఇండియన్ స్టార్స్ కి ఒక ప్రాపర్ స్టేజ్ సెట్ చేసిందే మన పూరి గారు. అసలు రాజమౌళి సినిమాల నుంచి పూరి గారి సినిమాలకి ఒక డిఫరెంట్ వైబ్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారికి బద్రీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. రవితేజ గారికి ఈడియట్ లాంటి లైఫ్ టైం మూవీ ఇచ్చారు. ఈడియట్ అంటే గుర్తొచ్చింది భయ్య. ఈడియట్ మూవీ ఫస్ట్ కన్నడలో మన ఫేవరెట్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారితో పూరి గారు తీశారు. ఈ మూవీతో పునీత్ రాజ్ కుమార్ గారు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో రవితేజ గారితో తీశారు. ఆ తర్వాత అమ్మ నాన్న తమిళమ్మాయి కూడా బ్లాక్ బస్టర్ అయింది. శివమణితో నాగార్జున గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. శివమణి గారు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో, ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. పోకిరితో మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే కొడుకు. బిజినెస్ మ్యాన్ తో ఇంకో మైల్ స్టోన్ మూవీ అందించారు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. దేశముద్రుతో అల్లు అర్జున్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. గుంటూరు బోల్కేక్ సార్, నేను ఇక్కడ కొట్టాననుకో చిరుతతో రామ్ చరణ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎందుకురా నన్ను కెలుకుతారు. బుజ్జుగాడుతో ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ బండి చూసావా, నా చాసీ నెంబర్ చూస్తావా, చూపించనా. గోలీమార్తో గోపీచంద్ గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. ఇంకా కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, లోఫర్ ఇలా చాలా యూత్ఫుల్ క్లాసికల్ ఫిలిమ్స్ ఇచ్చారు. అలాంటి మనిషి ఇప్పుడు డిజాస్టర్ మూమెంట్ లో పడిపోతుంటే చూడలేకపోతున్నా భయ్యా. ప్రతి హీరోకి మైల్ స్టోన్ లాంటి ఫిలిమ్స్ అందించి ఇప్పుడు ఆయన ఒక ఇంక్ అయిపోయిన పెన్ లా మిగిలిపోయారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక డ్రగ్ లాంటిది, యూత్ కి ఒక వెపన్ లా ఉండేది. మూవీలో మెసేజ్ చూపించాలి అనుకుంటే ఆ సినిమాలో ప్రతి డైలాగ్ డైరెక్ట్ గా సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో బుల్లెట్ లా తగిలేది. హీరో క్యారెక్టరైజేషన్ నుండి కామెడీ యాంగిల్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ ఒక్కొక్క ఫైర్ స్టామ్ లా ఉంటాయి. ఆలీ గారు కూడా ఒక లెక్కన పూరి గారి కామెడీ ట్రాక్స్ లోనే సక్సెస్ తెచ్చుకుంటూ ఇప్పుడు అతనికంటూ ఒక మార్కెట్ బిల్డ్ చేసుకున్నారు. పూరి గారి ఫ్యాన్ బేస్ గురించి మాటల్లో చెప్పలేం భయ్యా. రాజమౌళి గారే పూరి గారికి పెద్ద ఫ్యాన్ అని తెలుసుకున్నప్పుడే పూరి గారి రేంజ్ ఏంటో అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాండి, మేము ఏదో సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఫైట్ తీసి ఏదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్ తో కూడా వేస్తాడు. అసలు పూరి గారు ఎప్పుడైతే లాంగ్ బ్రేక్ తీసుకున్నారో అప్పుడే కొంచెం డౌన్ ఫాల్ మూమెంట్ లో పడిపోయారు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా అనుకునే లోపే లైగర్ తో ఎవరు ఊహించని రేంజ్ లో అసలు పూరి గారేనా ఈ మూవీ తీసింది అనే డౌట్ రైజ్ అయ్యేలా మూవీ రిజల్ట్ టర్న్ అయిపోయింది. విజయ్ దేవరకొండ ఇప్పటికీ ఆ డిజాస్టర్ మూమెంట్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. పూరి గారు కూడా అదే విధంగా డబుల్ స్మార్ట్ తో కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఈ మూవీ కూడా క్రింజ్ మూమెంట్ లోనే పడిపోయింది. ఎవరు ఊహించని విధంగా అసలు మూవీ మొత్తంలో ఆలీ గారి కామెడీ ట్రాక్ ని పాజిటివ్ వైబ్ లో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ట్రాక్ ఆలీ గారి కెరియర్ లోనే ద వర్స్ట్ క్యారెక్టర్ అంటూ రూమర్స్ పడిపోయాయి. పూరి గారు అసలు ఎందుకు ఇలా అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ మూవీస్ తీస్తున్నారో తెలియదు, కానీ ఆయన స్టైల్ అండ్ యాటిట్యూడ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ స్టార్ హీరోస్ తో ప్రాజెక్ట్ ఓకే చేసుకోవడానికి ఏ స్టార్ హీరో ఖాళీగా లేడు. మరి ఇప్పుడు పూరి గారు ఏం చేస్తారో ఏంటో. సరే, ఆయన ఏం చేసినా ఆయన కంబ్యాక్ మాత్రం ఇప్పుడు జనరేషన్ కి చాలా అవసరం భయ్యా. అతని పెన్ లో ఉండే మ్యాజిక్ ని ఇప్పుడు జనరేషన్ రుచి చూడాల్సిందే. ఆయన పంచ్ డైలాగ్స్ లో ఉండే పవర్ గురించి ఏమని చెప్తాం భయ్యా. ప్రతి డైలాగ్ లో ఒక ఇంపాక్ట్ ఉంటది. అలాంటిది ఇప్పుడు డైలాగ్స్ రాస్తుంటే చూడడానికి చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. పూరి జగన్నాథ్ గారి నేటివ్ ప్లేస్ ఏదో తెలుసా మీకు? విశాఖపట్నంలో అనకపల్లి అండి. పూరి గారు పిఠాపురంలో పుట్టారు. డైరెక్టర్ పరశురామ్ గారు పూరి గారి కజిన్ అని ఎంతమందికి తెలుసు? పూరి జగన్నాథ్ గారు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది, అలాగే పూరి సినిమాలకి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా పూరి గారి ఫస్ట్ డైరెక్షనల్ ఫిలిం బద్రి చూసాక పూరి గారికి ఫ్యాన్ అయిపోయారంట. అలాంటి పూరి గారు స్టార్డమ్ ఇప్పుడు మళ్ళీ రైజ్ అవ్వాలంటే ఆయన ఒక కొత్త స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో రావాలి. అప్పుడెప్పుడు చిరంజీవి గారి కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు బజ్ వినిపించింది. మరి చిరు గారితో కానీ మూవీ సెట్స్ ఎక్కితే మాత్రం పూరి గారికి ఇంకో బిగ్ ఆఫర్ చేతిలోకి వచ్చినట్టే ఉంటది. లైగర్ టైంలోనే విజయ్ గారితో జనగణమన
దీవానా అనే మూవీ లాంచ్ చేశారు. కానీ లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ మూవీ కూడా షెల్వ్ అయిపోయింది. సో ఇప్పటికైనా పూరి గారు టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ తో బౌన్స్ బ్యాక్ అయితే తెలుగు ప్రేక్షకులకి అంతకు మించి ఏం అవసరం లేదు. సినిమాని పక్క డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసేస్తారు. చూద్దాం ఈసారైనా మంచి కంబ్యాక్ ప్లాన్ చేసుకుంటారేమో మరి.